స్టార్టింగ్‌లో చెప్పారు గదా! మామ్ వల్ల మీరు ఈ కెరియర్‌కి వచ్చారని చెప్పేసి. ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? లైక్ మళ్ళీ వెనకకి వెళ్ళి ఎంబీఏ తర్వాత అంటే నేను రిగ్రెట్ చేద్దామని. ఎందుకు అవ్వలేదంటే నేను స్టడీస్ కంప్లీట్ చేశా. సో, అందుకే రిగ్రెట్ అవ్వలేదు. అవ్వకపోయి ఉంటే నేను రిగ్రెట్ అయ్యేదాన్ని. అంటే నేను ఫైనాన్షియల్ ఇది అనే సేవింగ్స్ గానీ ఇవన్నీ నేను చాలా లేట్‌గా తెలుసుకున్నా. సేవ్ చేయాలి. సో, మనం డబ్బులు ఊరికే ఖర్చు పెట్టకూడదు. ఇలాంటిది కొంచెం లేట్‌గా రియలైజ్ అయ్యా అనమాట. సో, సపోజ్ ఏమైనా నేను ఎంబీఏ కంప్లీట్ చేయకుండా ఎడ్యుకేషన్ వాల్యూ కూడా నాకప్పుడు తెలీదు. ఏముందిలే సెకండ్ పీయూకే నేను ఇంత సంపాదిస్తున్నా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మ, నాన్న దగ్గర పాకెట్ మనీ అడిగే టైంలో కూడా నేను మంచిగా సంపాదిస్తున్నా. సో, నేను వీళ్ళంతా ఇంకా పాకెట్ మనీ అడుగుతున్నా, నేను మంచిగా సంపాదిస్తున్నా, ఇంకేముంది ఎడ్యుకేషన్ అవసరం లేదు అని అనుకునే థాట్ కూడా వచ్చింది నాకు. కానీ ఇండస్ట్రీ అనేది పర్మనెంట్ కాదు. ఎప్పుడు బ్రేక్ పడతదో తెలీదు. సో, యాక్టర్స్‌కి ఉన్న ఒక మైనస్ ఏంటంటే బ్రేక్ తీసుకోలేరు ఆర్టిస్ట్. బ్రేక్ వచ్చిందంటే అది తీసుకోవడం చాలా కష్టంగా ఉంటది. అంటే మనకి ఇంత హైప్ ఇచ్చి, ఇంత ఫేమ్ ఇచ్చి, ఇంత ఫైనాన్షియల్‌గా మనం చూసిన తర్వాత మనం ఏం చేస్తాం, డబ్బులు బా వస్తుంటే ఈఎంఐస్‌కెళ్ళిపోతాం. అది తీసుకుందాం, ఇది తీసుకుందాం, అది తీసుకుందాం. ఒకసారి బ్రేక్ వచ్చిందంటే మనం అది తీసుకోలేమనమాట ఆర్టిస్ట్‌లు. సో, ఇండస్ట్రీ లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ. అప్పుడు లేట్‌గా రియలైజ్ అయ్యి ఓకే, ఎడ్యుకేషన్ కూడా మనకు ఉండాలి అనేది నేను ఎంబీఏ ఫినిష్ చేశాననమాట. ఎగ్జామ్ రాయడం, షూటింగ్ చేయడం. సమ్‌టైమ్స్ అయితే ఇక్కడ ఎగ్జామ్ చేసి ఆ రోజు నైట్ ఎళ్లి నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ రాసి మళ్ళీ వచ్చి ఇక్కడ షూటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. గ్రేట్ మ్యామ్. కానీ మా మా మమ్మీ అంటది, "నిన్నెవడే పాస్ చేశాడో, నువ్వు చదివిందే నేను చూడలేదు. ఎవడే నీ పేపర్ వాల్యుయేషన్ చేసింది" అంటదనమాట. రాసాను మమ్మీ అని చెప్పేస్తే అయిపోతుంది. అసలు నాకు తెలీదు తెలుసా. అంటే నేను ఎలా మీరు రాయలేదా మ్యామ్? అలా నాకు తెలీదు వాళ్ళు ఎలా పాస్ చేశారని. నేను నాది ఒకటే ఇది ఉంటది. ఆ క్వశ్చన్ వచ్చినా రాకపోయినా నాకు ఆ క్వశ్చన్లో నాకు ఏం అర్థమైందో అది రాసి వస్తా నేను. ఆ వాల్యుయేషన్ చేసేవాళ్ళు అవును కదా, ఇది కరెక్టే కదా అని అనిపించేంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తా తనకి. ఆ ఆన్సర్ అసలు బుక్లో ఉండదు. నేను రాసే ఆన్సర్ అసలు బుక్లోనే ఉండదు. కానీ ఆ చదివేవాడికి మాత్రం అవును ఇది కరెక్టే కదా అని అనిపించేంత మ్యానిపులేట్ చేసి అవును ఆన్సర్ కరెక్టే అని రైట్ కొట్టించుకుంటా. ఫైనల్‌గా గ్రాడ్యుయేటెడ్ ప్రిన్స్. యా. కానీ లేట్‌గా ఎంబీఏ చేయాల్సి వచ్చింది. ఆ బ్రేక్స్‌లు పడి సీరియల్ షూటింగ్స్ వల్ల.